తెలంగాణ సచివాలయానికి ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని మావోయిస్ట్ అగ్రనేతలు కలిశారు. సీఎంను కలిసిన వారిలో దేవ్జీ, చంద్రన్న, మల్లా రాజిరెడ్డి, దామోదర్, సుజాతక్క, నరసింహారెడ్డితో పాటు పలువురు మావోయిస్టులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, లొంగిపోయిన అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటీవలే లొంగిపోయినటువంటి మావోయిస్ట్ అగ్రనేతలు ఏదైతే సచివాలయానికి చేరుకున్నారో సీఎం రేవంత్ రెడ్డితో మరి కాసేపట్లో భేటీ కూడా కాబోతున్నారు. వీరంతా కూడా సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి మావోయిస్ట్ నేతలు, చాలా కీలక నేతలు. సుమారు 40 ఏళ్ల పాటు తమ జీవితాన్ని కూడా ఏదైతే అటు ప్రజల్లో కాకుండా అటు పూర్తిగా కూడా అడవుల్లో జీవించి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వారు. వీరు సడన్గా ఇటీవలే ఏదైతే డీజీపీ శివధర్ రెడ్డి ముందు కూడా వీరితో కీలకమైనటువంటి నేతలు అందరూ కూడా సెంట్రల్ కమిటీ సభ్యులందరూ కూడా ఏదైతే లొంగిపోయారు. ఈ రోజు ఒక 6 అందులో ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా ఏదైతే సచివాలయానికి వచ్చారు, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ఇది ఏదైతే మనం చెప్పుకుంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక భేటీ చేసింది, అగ్రనేతలతో కలిశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో ఈరోజు ఏదైతే మావోయిస్టుకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా భేటీ అవుతున్నారు. వీరిలో మనం చూసుకున్నట్లయితే తిప్పని తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, నరసింహారెడ్డి, సుజాతక్క, అలాగే చొక్కారావు, వీళ్ళంతా కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే లోపల ఉన్నారో వీరంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం వీరంతా లోపల సీఎం కార్యాలయానికి కూడా చేరుకున్నారు. సీఎం కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే సచివాలయానికి కూడా చేరుకున్నారు. లొంగిపోయే సమయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ప్రజా జీవితం కోసం ఇప్పటి నుంచి పోరాటం చేస్తాం. ప్రస్తుతం ఆరోగ్య సమస్యల కారణంగానే ఏదైతే దాక్కున్నటువంటి జీవితాన్ని వదిలేసి ఏదైతే బయటికి వచ్చాము అని చెప్పి కూడా చాలా స్పష్టంగా దేవ్జీ మాట్లాడుతూ కూడా ఇక్కడ నుంచి కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాము, రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని చెప్పి కూడా చాలా స్పష్టంగా దేవ్జీ మాట్లాడుతూ చెప్పారు. కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్లే సమయంలో కూడా దేవ్జీ మాట్లాడుతూ పొలిటికల్ ఎజెండా కోసమే వచ్చామని చెప్పారు. దీంట్లో పొలిటికల్ ఎజెండా అంటే అనేక కోణాలు కూడా ఏదైతే ఉండొచ్చు. ప్రస్తుతం వీరంతా సెంట్రల్ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నటువంటి వారు వీరంతా. వీళ్ళంతా కూడా ఏదైతే లొంగిపోయారో వీరికి థ్రెట్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వారి సెక్యూరిటీ పర్పస్కి సంబంధించిన అంశాలు మాట్లాడడం కావచ్చు, వాళ్ళు లొంగిపోయిన తర్వాత పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, వారి ప్రజా జీవితంలోకి వస్తున్నప్పుడు వారికి కలిగే ఇబ్బందులకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంటుంది. దేవ్జీతో పాటు అనేక మంది లొంగిపోయారు. వారైతే ఉద్యమం ఆగదు, ఏదైతే లొంగిపోయినప్పటికీ కూడా వివిధ రూపాల్లో ఏదైతే ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజా జీవితంలో మేమైతే ఏదైతే పోరాటం చేస్తూ ఉంటాము, ఇక్కడ పోరాటం చేసే వాళ్ళకి సహకరిస్తూ ఉంటాము, వారి వెంట మేము పోరాటం కొనసాగిస్తాము. మా జీవితం కంటిన్యూ అవుతూనే ఉంటుంది, పోరాటం ప్రజల కోసం అని చెప్పుకుంటూ కూడా వారు మాట్లాడే సంగతి మనం అందరం కూడా చూసాం. ఈ రోజు జరిగేటువంటి భేటీ చాలా కీలకమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డితో అప్పుడు మావోయిస్టులు చేసిన భేటీ తర్వాత మళ్ళీ సీఎం స్థాయి వ్యక్తి ఈ రోజు మావోయిస్టులతో అగ్రనేతలతో ఈ రోజు ఏదైతే భేటీ జరుగుతుంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు ఏదైతే రానున్నాయనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. రాజకీయ ఎజెండాగానే మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటున్న వ్యక్తులు ఏ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచుతారు, సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలపై సానుకూలంగా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీరు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ముగించుకొని కూడా బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ అంశాల్లో ఏ అంశాలు వారు ప్రధానంగా చర్చించారు, రాజకీయ జీవితం అంటే ఎలాంటి రాజకీయ జీవితం, కొంచెమంది దీంట్లో ఉన్నటువంటి వారు ప్రజాస్వామ్య జీవితానికి మేము ఉన్నామని చెప్పారు, కొంచెమంది మరొకరు పార్లమెంటరీ జీవితానికి మేము వెళ్ళట్లేదని చెప్పినటువంటి వారు ఉన్నారు. వీరి ఎజెండా ఏంటి, ఎవరెవరికి ఏ ఎజెండాపై ముందుకు వెళ్తున్నారు, ఎవరెవరు ఏ ఎజెండాతో పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు, ఇలాంటి అంశాలపై చర్చించే ఒక కీలక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి వారు పెట్టినటువంటి అంశాలపై ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీం.